బంగారుపాలెం మండలం శేషాపురం వద్ద ఆగి ఉన్న బస్సును వెనుక వైపు నుండి ఢీకొన్న కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి. భార్య, భర్త, ఒక పాప మృతి చెందినట్లు గుర్తించిన పోలీసులు డ్రైవర్ కి తీవ్ర గాయాలు. పళంనేరు నుండి చిత్తూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు శేషాపురం సర్వీస్ రూట్ వద్ద ఆగి ఉండడంతో ఘటన. కవర్ కొద్దిగా తీసేయండి సార్. సార్ సార్ ఇది కూడా ఓపెన్ అయింది. ఆంబులెన్స్ పెట్టమంటాం. గట్టిగా ఉండాలి. మోహన్ ఫోటో తీసుకోండి. ఫోటో తీసుకోవాలి బాబు. విజయ్ జరగ విజయ్ జరగ ఫోటో నేను స్క్రీన్ తీస్తాను. నేను తీస్తా. మెల్లగా మెల్లగా ఈ పక్క పెట్టుకో. రైట్. ఆ వైపు లాపుకోండి. ఆ సీట్లో తీసుకోండి. ఆ డోర్ది బ్యాగ్ చూడు. బాబా ఎన్నికి పోండి. ఎన్నికి పోవా? ఎందుకు ఎన్నికి పోవా? పంపించా ఎన్నికి పోండి. బాబా పోండి. పోట్ల పో. ఈరోజు ఉదయం 6:40 అప్పుడు పళమేరు ఆర్టీసీ డిపో బస్సు AP 2924 వెహికల్ ఈ పాలమందపల్లి విలేజ్లో హైవే మీద బస్సు ఆడతారు ప్యాసింజర్. వెనకల నుంచి బెంగళూరు నుంచి వస్తున్న ఒక వెహికల్, ఒక కారు వేగంగా వచ్చి వెనకల ఆర్టీసీ బస్సు ఢీకోవడం జరిగింది. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యి డ్రైవర్ ఇంజూరీ అయ్యారు. మిగిలిన ముగ్గురు ఇన్మేట్స్ మాత్రం చనిపోయారు. వాళ్ళు శ్రీధర్ కుమార్, అతని భార్య లక్ష్మీ నడిపెట్టి ముగ్గురు చనిపోయారు. యాక్చువల్లీ ఇక్కడ పక్కన మార్జిన్ రోడ్డు ఉంది, సర్వీస్ రోడ్డు ఉంది. సర్వీస్ రోడ్డు కాకుండా ఈ బస్సు ఇక్కడ హైవేలో ఆపడం అయితే కొంచెం అత్యంత ఇది. ఆర్టీసీ డిపో మేనేజర్ ఉన్నారు, అందరికీ చూస్తున్నాము. దీనిపైన తగిన చర్యలు తీసుకుంటాము. డెఫినెట్గా బస్సులు ఏవే కానీ హైవే మీద ఆపితే అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం.